హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 22nd మేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్తో పాటు కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయింది అరౌండ్ 27 పాయింట్స్. అయితే నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే టాప్లో ఉంది హిండాల్కో, తర్వాత కోల్ ఇండియా, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదాని పోర్ట్స్, ఇవన్నీ టాప్లో ఉంటే ఎక్కువ లూజ్ అయిన స్టాక్స్లో నెస్లే, హీరో మోటార్ కార్ప్, మారుతి, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవి కొంచెం నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. అయితే ఇక్కడ చూస్తే మెటల్ స్టాక్స్లో ఈరోజు స్ట్రాంగ్ ర్యాలీస్ కనిపించాయి. సో ఒకసారి మనం నిఫ్టీకి టెక్నికల్ చార్ట్ చూద్దాం. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. మన కీ లెవెల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. 22,260 బై అండ్ డిప్ మోడ్లో ఉండొచ్చు. ఈరోజు ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఓపెన్, సో ఈ గ్యాప్ డౌన్ ఓపెన్ మనకి ఆల్మోస్ట్ మన సపోర్ట్ పాయింట్కి దగ్గరలో ఓపెన్ అయింది. అక్కడి నుంచి కొంత అప్ సైడ్కి వచ్చింది. క్లోజింగ్ 22,529. గతంలో మనం అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్ని ఆల్రెడీ టెస్ట్ చేసింది. ఈరోజు 22,586, 590 మనం గతంలో రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నాం. ఈరోజు ఆ లెవెల్ని టెస్ట్ చేసి అక్కడి నుంచే కొంత డౌన్కి వచ్చింది. 22,529 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు కూడా ఇమీడియట్ రెసిస్టెన్స్ ఇదే ఉంటుంది, 22,590. దాని తర్వాత 22,708, 775, 22,700 నుంచి 22,775 కొంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. ఏదైనా మన లాంగ్స్ ఉంటే మాత్రం ఇక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 22,388 ఆర్ 22,400. దానికన్నా కింద 22,280, 22,260 మన కీ లెవెల్. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో కూడా హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చింది. 48,255 ఆర్ 48,260 మనం గతంలో అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్. అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి కొంత డౌన్కి వచ్చింది. 48,048 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు కీ లెవెల్ 47,750. సో దీనికన్నా పైననే ఉంది, బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. కాకపోతే హెవీ మొమెంటం ఉండకపోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు 47,800 ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాని తర్వాత 47,750. సో 750 బ్రేక్ అయితే మాత్రం 47,330 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. హయ్యర్ సైడ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ 48,260, తర్వాత 48,488. ఇవి రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. దీనికన్నా పైన మంత్లీ పివోట్ మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 48,650. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. దాంట్లో నుంచే కొన్ని స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది హ్యావెల్స్, తర్వాత కోల్ ఇండియా, మెట్రోపాలిస్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, BHEL, తర్వాత జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్, NTPC, జిందాల్ స్టీల్, వీటన్నిటిలో కూడా కొంత లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నాయి. అంటే ప్రైస్ పెరుగుతూ ఉంది, దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. అయితే హ్యావెల్స్ ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని వీడియోస్లో మనం డిస్కస్ చేసాం, బాగా పెరిగిన స్టాకు. ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు రాబోయే రోజుల్లో, కొంచెం కాషియస్గా ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు క్లోజింగ్ 1860 దగ్గరలో క్లోజ్ అయింది. 1900 మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది హ్యావెల్స్కి. కొంచెం కాషియస్గా ఉండాలి. మన లాంగ్స్ని కొంచెం ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకునే ప్రైస్ వచ్చింది అనుకోవచ్చు మనం, అరౌండ్ 1880 ఆర్ 1900 వస్తే. సో ఇప్పుడు మాత్రం కొంచెం బుల్లిష్ మూమెంటమే ఉంది, ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా బాగా పెరిగింది. దాని తర్వాత కోల్ ఇండియా ఈరోజు దాదాపు 5% వరకు ప్రైస్ పెరిగింది. 11.9% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. మెట్రోపాలిస్ 11% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి 4.5% ప్రైస్ పెరిగింది. అయితే మెట్రోపాలిస్ గురించి, తర్వాత బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన స్టాక్సే. ఇప్పుడు ఇందులో నుంచి మనం కోల్ ఇండియా తీసుకొని టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. దీని తర్వాత మనం షార్ట్స్ ఎక్కడ ఎక్కువగా బిల్డ్ అవుతున్నాయి ఆ స్టాక్స్ కూడా ఒకసారి చూద్దాం. ఈరోజు షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ చూస్తే, అంటే ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్లో ఆస్ట్రాల్ టాప్లో ఉంది, తర్వాత CUB, సిటీ యూనియన్ బ్యాంక్, MCX, సన్ ఫార్మా, పెట్రోనెట్, వీటిలో కొంత ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గిన స్టాక్స్. వీటిలో కొంచెం మనం కాషియస్గా ఉండాలి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈరోజు ఓవరాల్గా కూడా PSU స్టాక్స్లో స్ట్రాంగ్ మూమెంటమే చూసాం. సో కోల్ ఇండియాలో కూడా ఈరోజు స్ట్రాంగ్ మూమెంటం కనబడింది. ఒక్కటి ఇంపార్టెంట్గా ఏంటంటే మనకి 487 అండ్ 482 ఈ జోన్ ఏదైతే ఉందో ఇది సప్లై జోన్, దీన్ని బ్రేక్ చేసింది. అండ్ బ్రేక్ చేసిన క్యాండిల్ స్ట్రాంగ్ ఉంది, మొమెంటం క్యాండిల్. అండ్ దాంతోపాటు మంచి బుల్లిష్నెస్ కనపడుతుంది స్టాక్లో. అయితే ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 508 ఆర్ 510 వరకు ఉంది. సో ఇప్పుడు 490 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. రేపు కొంచెం వాచ్ చేయండి స్టాక్ని. ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చి 482
ఆర్ 480 లెవెల్స్కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇట్లా లాంగ్ ఎంట్రీ తీసుకుంటే 508 ఆర్ 510 దగ్గర మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో వీక్నెస్ ఓన్లీ 465 కన్నా కిందకు వస్తే మాత్రం కొంత వీక్నెస్, అంటే 468 ఒక లెవెల్ ఉంది, దానికన్నా కిందకు వస్తే కొంచెం వీక్నెస్ రావచ్చు స్టాక్లో. సో అది మన స్టాప్ లాస్ లాగా అనుకోవచ్చు. సో ఈరోజు లో కన్నా కొంచెం కింద స్టాప్ లాస్. పుల్ బ్యాక్లోనే ఎంట్రీ తీసుకోండి, లేకపోతే ఏమవుతుందంటే మనం హైయర్ లెవెల్లో ఎంట్రీ తీసుకుంటే మనకి రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉండదు. సో స్టాక్ని మానిటర్ చేస్తూ ట్రేడ్ చేసుకోవచ్చు కోల్ ఇండియాలో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. నెక్స్ట్ స్టాక్ వచ్చి హెచ్ఈజీ. ఈరోజు స్ట్రాంగ్ బ్రేక్అవుట్ లాగా కనపడుతుంది. ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేసింది, ఈ హై లెవెల్స్ని. సో దీంట్లో ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు మనం. స్టాక్ ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ అనుకోవచ్చు. 2252 కన్నా కిందకి వెళ్తేనే దీంట్లో ప్రాబ్లం ఉన్నది. అదర్వైజ్ కొంత కన్సాలిడేట్ అయ్యి మూమెంట్ స్ట్రాంగ్గా ఉండే అవకాశాలే చాలా ఎక్కువ కనపడుతున్నాయి. ఇంకొకటి హైయర్ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ పాయింట్ చాలా దూరంలో ఉంది. సో మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ చూస్తే ఇది ర్యాలీ వెళ్ళిన తర్వాత ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు మనకి 2722 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఇది మనకి ప్రాఫిట్ బుకింగ్ ప్లేస్ లాగా తీసుకోవచ్చు, 2720 ఆర్ 30 లెవెల్స్. సో స్టాక్ని మానిటర్ చేస్తూ ఏదైనా కొంచెం పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. 2250 కన్నా కిందకు వస్తేనే దీంట్లో ప్రాబ్లం, అదర్వైజ్ కంటిన్యూస్గా హోల్డ్ చేసుకోవచ్చు స్టాక్ని. హైయర్ లెవెల్ ఇది మాత్రం ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా ఉండే అవకాశం ఉంది. ఈ లెవెల్కి వస్తే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఇది మనకి మంచి ప్రాఫిట్ బుకింగ్ ఏరియా. సో ఈ ఫిబొనాచి లెవెల్స్, అదేవిధంగా ఇండికేటర్స్ ఏంటి, ఎట్లా వాడాలి, ఇవన్నీ నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ బ్యాచ్ మనకి మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఉంది. మెంటార్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ బ్యాచ్ June 3rd నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన వాట్సాప్ నెంబర్తోని కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా జాయిన్ కండి.